హాయ్! హలో! నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్‌గా ఉన్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి జ్యువెలరీ. సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఆహ్, మనకు స్టోన్స్‌తో వచ్చిన సిల్వర్ జ్యువెలరీ ఉంటాయి కదా! ఆక్సిడైజ్డ్ కాదు. సిల్వర్ జ్యువెలరీ అనమాట. కొన్ని జనరల్ బజార్‌లో తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను, నార్మల్ షాప్‌లో తీసుకున్నాను. అవన్నీ కలెక్షను చూపిద్దాము. ఏమేం ప్యాటర్న్స్ ఉన్నాయన్నది మీకొక ఐడియా ఉంటదనేసి. అయితే ఇవాళ యేసుకున్న నేను ఈ శారీ కూడా మీషోలోనే తీసుకున్నాననమాట. కానీ ఇవి ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి చాలా తొందరగా. నేను రివ్యూ ఇచ్చేలోపే అయిపోయినాయనమాట. ఇదేం లేదు జస్ట్ ఇలా షైనింగ్ క్లాత్‌తో వచ్చి స్కాలప్ బార్డర్ వచ్చింది. అక్కడక్కడ ఇలా సీక్వెన్స్ వచ్చాయనమాట. అంటిచ్చుంటారు కదా! ఆ సీక్వెన్స్ అనమాట. చాలా బావుంది. దీనికి ఇలాగే ఇచ్చాడు బ్లౌజు. ఇది బావుందనేసి నేను స్టిచ్ చేసుకున్నాను. వేరే వాటికి కూడా మనం పేరప్ చేసుకోవచ్చు కదా! అన్నట్టు నాకు ఈ బ్లౌజే నచ్చిందనిపిచ్చింది. ఇప్పుడైతే చాలా చాలా కాంబినేషన్స్ ఏస్తూ ఉన్నారు. ఈ లావెండర్ కలర్‌కి దేనితో అన్నా పేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇలా చైన్ స్టిచ్ వచ్చిందనమాట. ఇలా చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చాయనమాట. ఈ శారీ మటుకు మీషోలో ఇప్పుడు లేదండి. ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఆల్రెడీ ఇది నేను స్కాలప్ బార్డరు శారీస్ అని వీడియో తీశాను కదా! అందులో తీశాను ఈ శారీ. ఇవాళ సిల్వర్ జ్యువెలరీకి మనకి బాగా కనిపిస్తాయి ఈ కలర్ అయితే అన్నట్టు ఇది కట్టుకున్నాననమాట. ఇప్పుడు నేనేసుకుంది కూడా ఇదొచ్చేసి విక్టోరియన్ జ్యువెలరీ అండి. శ్రీమాత కలెక్షన్స్ కుషాయిగూడ తనదొక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. శ్రీమాత కలెక్షన్స్ అని కొడితే యూట్యూబ్‌లో చూపిస్తదనమాట. తను అప్‌డేట్ చేస్తూ ఉంటది. తన దగ్గరున్న జ్యువెలరీ ఏవుంటే అవన్నమాట. అక్కడ తీసుకున్నానిది విత్ లావెండర్ బీడ్స్ ఇదిగోండి. లావెండర్ బీడ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇలా వచ్చి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. మొత్తం వైట్ స్టోన్ అని. లైట్ కలర్ ఉంది. ఇది మనం డార్క్ పర్పుల్స్‌కి దానికి గూడా ఏసుకోవచ్చు. నాకిది సింపుల్‌గా బావుంది కదా! అని తీసుకున్నాననమాట. శ్రీమాత కలెక్షన్స్ కుషాయిగూడ. ఇదండి నా అవుట్‌ఫిట్ లుక్ ఇవాళ. నేను చూపిచ్చే ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. సిల్వర్ స్టోన్స్ అండ్ నేవీ బ్లూ బిగ్ సైజ్ స్టోన్ వచ్చిందంట. ఓవెల్ షేప్ ఉంది. యాక్చువల్లీ పిల్లలు ఫ్రాక్స్ పైకేసుకుంటారన్నట్టు తీసుకున్నాననమాట. చాలా బావుంది. స్టాక్‌లో గూడా ఉన్నాయి. నేను కోడ్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో చూద్దురు గానీ. ఇలాగుందనమాట మొత్తం. ఇప్పుడన్నిటికి సిల్వరే వస్తుంది గదండీ! పిల్లల ఫ్రాక్స్‌కి అది బావుంటుందన్నట్టుగా నాకు కూడా శారీస్ ఉన్నాయని ఈ కలర్ తీసుకున్నాననమాట బ్లూ. ఓన్లీ సిల్వర్‌కి వైట్ స్టోన్స్ సిజర్డ్స్ అంటారు గదా! ఆ స్టోన్స్ మంచి షైనింగ్ అండ్ కలర్ కూడా బావున్నాయి. మంచి షైన్ వచ్చాయి. నెక్ పీస్ ఏమో ఇది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సింపుల్ ఇయర్ రింగ్స్. ఎంత బావుంటదో అసలు పెట్టుకుంటే చాలా లుకొస్తుంది. ఈ బ్లూ మట్టుకు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్‌లో ఉంది. చూడండి ఇఫ్ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను కోడ్ ఇస్తాను. ఇది మొత్తం ఇలాగే వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చూడండి వేసుకుంటే ఇలా ఉంటదనమాట. మంచి నెక్‌కి సెట్ అయిపోయి ఉంటది. ఇయర్ రింగ్స్ ఏమో ఇలా కనిపిస్తాయి. చాలా బావుంది గదా! మన ఇంకో నెక్ పీస్ వచ్చేసి సేమ్ మోడల్‌లో నేను సీ గ్రీన్ స్టోన్స్‌లో గూడా తీసుకున్నాను. మ్యాచింగ్ కోసమని ఇదిగోండి. సేమ్ మోడల్ అన్నమాట. క్వాలిటీ అది బావుంది గదా! అని సీ గ్రీన్‌లో కావాల్సుండే పిల్లల ఫ్రాక్స్ అయ్యి ఉన్నాయి. అందుకని సేమ్ మోడల్. ఇదేం చేంజ్ లేదు. ఇదెలా ఉందో ఇది కూడా అంతే. కాకపోతే సీ గ్రీన్ స్టోన్స్. స్టోన్స్ చూసారా? సీ గ్రీనుని అలా అన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్. ఇది. చాలా క్యూట్‌గా ఉన్నాయి ఇయర్ రింగ్స్. వేసుకున్నప్పుడు మ్యాచింగ్‌గా వేసుకున్నప్పుడు చాలా 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 బాగా కనిపిస్తుంది ఇది కూడా. ఇదిగోండి వేసుకుంటే ఇలా కనిపిస్తుందనమాట. గ్రీన్ తెలుస్తుంది కదా! లైట్ సీ గ్రీన్ అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా క్యూట్‌గా ఉంటదండి. ఈ సెట్ అయితే చాలా డిగ్నిఫైగా ఉంటది. మనం ఏ శారీకైనా సింపుల్‌గా వేసుకోవాలి లైట్ కలర్స్ అనుకున్నప్పుడు ఇలాంటి పీసెస్ చాలా బా అనిపిస్తాయి. శారీకి బాగా సూట్ అయింది కదా!
ఇంకో నెక్ పీస్ వచ్చేసి ఇది సిల్వర్‌కి డార్క్ గ్రీన్ మంచి గ్రీన్ అనమాట. ఇప్పుడు గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీస్ అయ్యి నాకున్నాయన్నమాట. బాగా వస్తున్నాయి కదా! అందుకని తీసుకున్నాను. స్క్వేర్ షేప్ స్టోను, ఓవల్ షేప్ స్టోన్స్ వచ్చేసి ఇలాగ సీజర్డ్ స్టోన్స్‌తో అనమాట. మొత్తం సిల్వర్ బేస్డే ఇది కూడా. చాలా క్యూట్‌గా ఉంది ఇది. ఈ ప్యాటర్ను స్టాక్‌లో ఉందో లేదో కోడ్ అయితే ఇస్తాను. మీరు చెక్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మంచి డార్క్ గ్రీన్ అన్నమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగ సింపుల్‌గా చిన్నగొచ్చాయన్నమాట. ఇలా స్క్వేర్ స్టోన్ వచ్చేసి ఇలా వచ్చాయి. చాలా బాగా కనిపిస్తాయి ఇవి గూడా నీట్‌గా సింపుల్‌గా ఫ్రాక్స్‌కి, మనం సింపుల్ శారీస్‌కి యాక్చువల్లీ సింపుల్ శారీకే తీసుకున్నాను నేను. వేసుకుంటే మటుకు చాలా బావుంటుంది. ఇదిగోండి వేసుకుంటే దీనిలోకి ఇలా ఉందనమాట. చిన్నగా పెండెంట్ ముందుకొచ్చింది కదా! అసలు ఎంత బావుంది చూడండి. గ్రీన్ అండ్ సిల్వర్ బేస్డ్ అనమాట. క్యూట్ చిన్న ఇయర్ రింగ్స్ లుక్ అంతా ఇలా ఉంటదనమాట. సింపుల్‌గా ఫ్రాక్స్‌కి అది చాలా బావుంటది. ఆడపిల్లలున్న వాళ్ళకి మామూలే కదండీ! ఇలాంటియి కొంటూనే ఉండాల్సొస్తది. వాళ్ళన్నీ మ్యాచింగ్స్ కావాలని అడుగుతూ ఉంటారు గదా! అందుకే కొంచెం నా దగ్గర కలెక్షన్ ఎక్కువే ఉంటది. పిల్లలు ఇష్టపడ్డయన్నీ కొనిస్తూనే ఉంటాను. మగ పిల్లలంటే ఏదోలాగా పెరిగిపోతారు. అమ్మాయిలు అలా కాదు గదండీ! మనం అన్ని మ్యాచింగ్స్ అన్నీ సెట్ చేసి ఉంచాల్సొస్తది. కావాల్సినప్పుడు బాగా కనిపించినయి కొనుంచుకుంటానండి. వీలైనప్పుడు మ్యాచింగ్ జేసుకొని వాళ్ళేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి షాపింగ్ అంటూ ఏం చెయ్యరు మా పిల్లలు. నేనేది కొంటా అదే వేసుకుంటుంటారనమాట. నేను వీలైనప్పుడు, నచ్చినప్పుడు, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటాను. యూజ్ అవుతూ ఉంటాయనమాట. ఈ నెక్ పీస్ వస్తే ఇదనమాట. చాలా సింపుల్‌గా బావుంటది. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇది 3 స్టెప్స్ ఉందనమాట ఇలాగా. చాలా హెవీగా కనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఫస్ట్ నెక్ పీస్ అనమాట నేను సిల్వర్‌లో తీసుకుంది. సిల్వర్ ఫ్యాషన్ వచ్చిన తర్వాత దేనికైనా వేసుకోవచ్చు అనుకోని కలర్ లేకుండా ఇలా తీసుకున్నానంటే ఇదొచ్చేసి నేను జనరల్ బజార్‌లో కొన్నానండి. మామూలుగా రొటీన్ షాపింగ్‌కెళ్తూ ఉంటాం గదా! అప్పుడు తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. ఇదిగోండి. 3 స్టెప్స్ అనమాట. చక్కగా హెవీగా ఉంటుంది. దీనికొచ్చేసి సెట్టు ఇవిచ్చాడనమాట. ఇలాగా ఇయర్ రింగ్స్. 2 లైన్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాడు. అయితే మనం సింపుల్‌గా నార్మల్ ఫంక్షన్స్‌కనుకోండి ఇలా వేసేసుకోవచ్చు. లేదు కొంచెం హెవీగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా జుంకాతో పేరప్ చేయొచ్చన్నట్టు ఒక జుంకా సెట్ గూడా సెపరేట్‌గా తీసుకున్నా. ఇలా పేరప్ జేస్తూ ఉంటారు. పిల్లలది వేసుకున్నప్పుడు హెవీగా ఉండాలి అన్నప్పుడు ఇలా వేసుకుంటారు. నాకైతే చాలా పెద్దగా అయిపోతాయి ఇవి. అందుకని నేను దీంతోనే పేర్ జేస్తూ ఉంటాను. చాలా బావుంటది. జనరల్ బజార్‌లో అప్పుడు ఆహ్, 1500 ఎంతో పెట్టి కొన్నానండి ఇది. హ్మ్. చాలా నచ్చింది నాకప్పుడు. ఫస్ట్ సిల్వర్ అనమాట. అప్పటికి నా దగ్గర అసలు సిల్వర్ ఏమీ లేవు. ఇబ్బందయిపోతుంది ఎప్పుడైనా పేర్ చేయాలి అనుకుంటే అన్నట్టుగా తీసుకున్నాననమాట. చాలా బావుంది. సెట్ పెట్టుకుంటే ఇలా ఉంటదనమాట. చక్కగా హెవీగా ఎంత సింపుల్‌గా అనిపిస్తుంది. హెవీగా అనిపిస్తుంది గదా! దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా చాలా బాగున్నాయి కదా! ఇదే సెట్‌కి మనము జుమ్కీ పెట్టుకుంటే ఇలాగ హెవీగా కనిపిస్తదనమాట చక్కగా. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది వన్ లైన్‌దనమాట. దీనికి ఇలా బిందీలాగా వచ్చాయి స్టోన్స్. మంచి రెడ్డిష్, పింకిష్ షేడ్ అనమాట. సారీ టు సే ఇవి మటుకు ఔట్ ఆఫ్ స్టాక్ అండి. అసలు లేవు. కాకపోతే మోడల్ ఇలా వచ్చాయని చూపిస్తుంది. యాక్చువల్లీ ఇందులో సీ గ్రీను, మళ్ళీ బ్లూ, రెడ్ 3 ఉన్నాయన్నమాట అప్పుడు. నేను తీసుకొని కూడా 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడైతే అసలు స్టాక్‌లో లేవు. నాకు ఈ కలర్ కావాల్సొచ్చి తీసుకున్నాను. ఓన్లీ 1 లైన్ అనమాట. ఇలా సిల్వర్‌కి 1 లైన్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసి ఇలాగా హ్యాంగింగ్ అసలు చాలా బావుంటదండి. ఫ్రాక్స్‌కైతే సూపర్‌గా నా దగ్గర లాంగ్ ఫ్రాక్ ఉంది. దానికోసం అని తీసుకున్నా అనమాట. చాలా బా వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ కూడా సూపర్ వచ్చాయండి. మంచి ఇలా డ్రాప్ లాగొచ్చి, ఒక స్టోన్ వచ్చి డ్రాప్ లాగొచ్చిందనమాట. చాలా బావుంది.
చూడండి నేను కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఎప్పుడైనా మీరు విష్ లిస్ట్‌లో పెట్టుకుంటే స్టాకు ఇన్ అవ్వగానే మీకు రిమైండ్ చేస్తారు. అప్పుడు కొనుక్కోవడానికి ఉంటది. కోడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. చాలా బాగుంది గదా! ఈ సెట్ ఏసుకుంటే ఇలా ఉంటదనమాట. మంచి సింగిల్ లైను ఇలా 3 స్టోన్స్ లాగొచ్చింది. ఇయర్ రింగ్స్ ఏమో ఇలాగనమాట. నాకు మ్యాచింగ్ శారీ ఉంది, ఫ్రాక్ ఉంది. అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఇందులో సీ బ్లూ మళ్ళీ నార్మల్ బ్లూ అయి చాలా బాగుండే. మరి ఇప్పుడు స్టాక్ అయితే లేవనుకుంటా. నా ఈ కలెక్షన్ అంతా నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాయండి. ఇప్పుడు కొన్నవి కాదు. రీసెంట్‌గా అసలు ఏమి కొనలేదు. ఇవి ఉన్నాయి మోడల్స్ ఇలా ఉంటున్నాయని చూపిద్దామని, అంతకు మించి ఏం లేదు. ఇఫ్ మీకు దొరుకుతాయేమో ట్రై చేయండి. మాక్సిమం నా దగ్గర ఉన్న కోడ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. దాని దాని త్రూ ట్రై చేయండి. చూడండి. బాగుంది కదా! ఈ శారీకి కూడా బాగా సెట్ అయిపోయిందండి ఇది. ఇంకో సెట్ వచ్చేసి సింపుల్‌దనమాట. ఓన్లీ సిల్వర్ అండ్ చిన్న స్టోన్స్ అంతే. ఇంకేమీ లేవు. అంటే మనం జస్ట్ సింపుల్‌గా వేసుకోవాలి, హడావిడి ఉండకూడదు అనుకుంటే వేసుకోవచ్చన్నట్టు తీసుకున్నాను. అంటే పిల్లల ఫ్రాక్స్‌కి మాక్సిమం ఇవన్నీ ఎప్పుడైనా గాని నేను వేసుకుంటాను. ఇలాగుందనమాట. అంతే బిందీస్ వచ్చి. ఇది మటుకు రఫ్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతిదానికి నేను సిల్వర్ ఏసుకోవాలి అనుకుంటే ఇదే తీసేసుకొని ఏసుకుంటాను. ఇది ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను. ఆ రెండే ఎక్కువ ఏస్తా ఉంటాను అంతే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగొచ్చాయండి. చిన్నయనమాట బుజ్జి ఇదిగోండి. చిన్న పిల్లలుంటారు గదా! వాళ్ళకైతే చాలా బావుంటాయి. నేను ఇయర్ రింగ్స్ ఇవి పెట్టను. వేరేయి ఉంటాయి గదా! వాటితో పేర్ చేసాం. భారీ చిన్నయనమాట. అసలు కనిపించవు. మనము జీన్స్ అది యేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బావుంటాయి ఇవి. చిన్నగా ఎప్పుడైనా పిల్లలు సడెన్‌గా ఏదన్నా రఫ్‌గా పెట్టుకోవాలంటే పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇదండి సెట్. ఇది కూడా యేసుకొని చూపిస్తా. ఈ నెక్ పీస్ పెట్టుకుంటే ఇలా ఉంటదనమాట. సింపుల్‌గా, నీట్‌గా ఉంటదనమాట. డ్రెస్సుల పైకి అది గూడా వేసేసుకోవచ్చండి. చాలా నీట్‌గా ఉంటది. ఇయర్ రింగ్స్ చూడండి ఇలా బుజ్జిగా వచ్చాయనమాట. చిన్నవి. డ్రెసెస్‌కైతే చాలా బాగా కనిపిస్తుందండి ఇది. చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంది గదా! చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో నెక్ పీస్ వచ్చేసి ఇన్ వన్ లైన్ నెక్ పీస్ అండి. జస్ట్ సింగిల్ స్టోన్ అనమాట. హెవీ డ్రెస్ ఉంది. మనకు జ్యువెలరీ ఎక్కువ వద్దు అన్నప్పుడు ఇదేసుకుంటూ ఉంటారు మా పిల్లలు. జస్ట్ వన్ లైన్ అనమాట. మరి బోడిగా ఉంటది మెడ అనుకోకుండా ఇది జస్ట్ ఇదేసేసుకొని వెళ్ళిపోతా ఉంటారనమాట. దీనికి ఎలాంటి ఇయర్ రింగ్స్ రాలేదు. ఇది ఇంతే. వన్ లైన్ సింపుల్‌గా వచ్చింది. శ్రీమాత కలెక్షన్స్ కుషాయి గూడా అన్నాను కదా! తన దగ్గర తీసుకున్నాననమాట. చాలా బావుంటది సింపుల్‌గా. ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంటదనమాట. జస్ట్ చిన్నగా లైన్ అనమాట. 1 స్టోన్ లైన్ సింపుల్. దీనికి ఇయర్ రింగ్స్ ఏమి రాలేదు. ఏదైనా వేసుకోవచ్చు మనము. ఇలా సింపుల్‌గా ఉంటదనమాట. ఇక్కడ డ్రెస్సులకి హెవీగా వర్క్ వస్తుంది కదండీ! అలాంటప్పుడు జ్యువెలరీ అది హెవీ పెట్టుకుంటే చాలా అసలు బాగోదు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారనమాట మా పిల్లలు. అందుకని కొన్నాను. సింపుల్ వన్ లైను మంచి షైన్ అవుతూ ఉంటది. ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా పెట్టేస్తారు. ఇలాగా జుమ్కీస్ లాంటివి పెట్టేసుకుంటారు. ఇంకా చాలా బాగా కనిపిస్తా ఉంటాయి. కొన్ని డ్రెసెస్‌కి హెవీ వర్క్ ఉండి జ్యువెలరీ ఏసుకోబుద్దెయ్యదు. అలాంటి వాటికి ఇది బాగా కనిపిస్తదనమాట. ఇలాంటి చిన్న కలెక్షన్స్ మనము ఉంచుకోవాలండి. ఉంచుకుంటే సింపుల్‌గా ఏసుకోవాలన్నప్పుడు రఫ్‌గా వాడేయొచ్చనమాట. ఇది మంచి సింగిల్ లైనే కదా! చిరాకనిపించదు, హెవీ అనిపించదు. ఇలా సింపుల్‌గా ఉంటదనమాట. నచ్చినప్పుడు తీసి పెట్టుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసినయి అవన్నీ. వన్ బై వన్ కొని అలా బాక్స్‌లో ఏసి జాగ్రత్తగా పెడతానండి. ఏదైనా సరే నేనిలా ట్రాన్స్‌పరెంట్ దాంట్లో పెట్టేసుకుంటాను. పెట్టుకొని మన దగ్గర కంటైనర్స్ ఇలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటని తీసుకుంటానన్నమాట. సిల్వర్ అన్నీ ఒక దగ్గర, బీడ్స్ అన్నీ ఒక దగ్గర, గోల్డ్‌వన్నీ ఒక దగ్గర అలా ఇలాంటి కవర్స్‌లో పెట్టి ఉంచుకుంటాను. ఎన్ని ఇయర్స్ అన్నా పాడవవు. నా దగ్గర 15 ఇయర్స్ నుంచి ఉన్న జ్యువెలరీ గూడా ఉన్నాయి. అసలు ఏమాత్రం షేడ్ అవ్వలేదు. అలా మెయింటైన్ చేసుకుంటే మనము పెట్టిన కాస్ట్‌కి చాన్నాళ్ళు వేసుకోవచ్చు. మన పిల్లల పిల్లలు కూడా ఏసుకోవచ్చు. అంతవరకు మనం మెయింటైన్ చేయొచ్చనమాట. అంత బావుంటదిది. ఇంకోటేంటంటే కొన్ని నేను లింక్స్ ఇద్దామంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదండి.
అవ్వట్లేదండి కొన్నిటికి. ఎందుకంటే మేబీ మీషో వాడు హోల్డ్ చేస్తున్నారేమో తెలీదు. కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. అందుకే మాక్సిమం నేను కోడ్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. లింక్స్ ఇవ్వడానికి అవైలబిలిటీ ఉండట్లేదు. చూద్దాము ఇంకా రీసెర్చ్ చేద్దాము ఏం చేయాలి అన్నది. దాన్ని బట్టి నేను లింక్స్ కూడా ఇవ్వడానికి ప్రస్తుతానికి మటుకు కోడ్సే ఇస్తున్నాననమాట. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఈ యెల్లో బిందీ స్టోన్ వచ్చిందనమాట. ఇది కూడా సింగిల్ లైనే. ఒకటి బిందీ స్టోన్ వచ్చింది. ఒకటి సర్కిల్ స్టోన్ వచ్చింది. 1 లైనే అనమాట. నేను మాక్సిమం సింపుల్ జ్యువెల్లరీని ప్రిఫర్ చేస్తాను సిల్వర్‌లో. ఎందుకంటే బ్రైట్‌గా ఉంటాయి గదా! ఓవర్ యేసుకుంటే బాగోదని. యెల్లో అండ్ వైట్ డ్రెస్సులున్నాయనమాట నాకు, పిల్లలకి. అందుకని యెల్లోలో తీసుకున్నాననమాట. ఇది తీసుకొని గూడా చాలా రోజులైంది. నేను కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సింగిల్ స్టోన్ వచ్చేసి డ్రాప్ లాగా యెల్లో వచ్చింది. భలే క్యూట్‌గున్నాయండి ఇవి గూడా. అంతే సింపుల్‌గా వేసుకోవాలంటే ఇవి, లేదంటే ఇయర్ రింగ్స్ అయ్యి మార్చుతా ఉంటారు. మనకి ఆక్సిడైజ్డ్ గూడా కొన్ని ఫేర్‌గా వస్తాయి కదా! అలాంటివి పెడతా ఉంటాము. ఇంకా మార్చి మార్చి అనమాట. దీనికి మటికి ఇలా సెట్ ఇచ్చాడు వాడు. ఇలాగనమాట. యేసుకొని చూపిస్తాను. లుక్ ఎలా ఉందో మీకు ఐడియా వస్తది. ఇదిగోండి ఇది వేసుకుంటే ఇలా ఉంటదనమాట. సింపుల్‌గా 1 లైన్ విత్ చిన్న పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ యెల్లో. యెల్లో అండ్ వైట్ డ్రెసెస్ కాంబినేషన్స్‌లో బాగున్నాయండి. అనార్కలి అవి ఉన్నాయి నా దగ్గర. అందుకని తీసుకున్నాననమాట. మనం నార్మల్ కుర్తీస్ ఖరీదుకి జ్యువెల్లరీ హెవీ ఏసుకోకున్నా బావుంటది గానీ, అనార్కలీస్ మటుకు నెక్ పీస్ అదేసుకొని కొంచెం జుమ్కీస్ టైప్ పెట్టుకుంటే బావుంటది గదా! కాకపోతే ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. అవసరమైతే ఇవి పెట్టుకుంటాను. లేకపోతే మార్చి వేరేయి పెట్టుకుంటూ ఉంటాను. అదనమాట యెల్లో కలర్ వచ్చేసి. ఇలా వీలైనప్పుడు, నచ్చినప్పుడు తీసి పెట్టుకుంటే ఏంటంటే, మనము గబాల్న మనకి ఫంక్షన్స్ వచ్చాయి అన్నప్పుడు, అప్పుడు మళ్ళీ మొత్తం షాపింగ్ చేసుకుంటూ ఖర్చెక్కువ పెట్టుకోకుండా, మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడోటి తీసుకున్నామనుకోండి, ఇలా మనకన్నీ ఏర్పాటవుతాయి. అవసరమైనప్పుడు పిల్లలకి ఈజీగా వేసేయొచ్చు. ప్రతిసారి ఫంక్షన్స్‌కి షాపింగ్ చేయాలంటే ఇబ్బంది గదండీ! అందుకని నా ఐడియా మటికి ఇదండి. కనిపించినప్పుడు బావుంది అంటే తీసి పెట్టుకుంటాను. ఆ తర్వాత మనకి కంపల్సరీ యూజ్ అయిపోతది. ప్రత్యేకించి పెళ్ళిళ్ళకి దానికి దీనికి నేను షాపింగ్ జేయను. ఇలా చేసినయే నాకు సడెన్‌గా ఏవన్నా ఫంక్షన్స్ వస్తే యూజ్ అయిపోతాయన్నమాట. ఇదండి నా వీడియో. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.